హాయ్ అండి. ఈరోజు మేము ఈ విధంగా పోటీ పెట్టుకోబోతున్నామండి. ఈ కప్పుతోటి ఈరోజు చికెన్ను బగారా రైస్ అండి. ఈ కప్పుతోటి ఇద్దరము యాజ్ టీజ్గా వేసుకుంటున్నామండి. ఎవరు గెలుస్తారో మరి మా ఇద్దరి మధ్యలో చూద్దాం. ఎవరిది గెలుపు అవుతుంది ఏంది అనేది చూద్దాం. సరి సమానంగా వేస్తున్నానండి. ఇందులో ఎటువంటి జిమ్మిక్కు లేదేం లేదు. ఈ కప్పుతోటి ఇది ఆ కప్పుతోటి అది తీసుకున్నామండి. ఒక్క నిమిషం మూత పెడతాం, చల్లారుతుంది. అమ్మా ఇక ఇది చికెను. ఈ కప్పుతోటి మంచిగా చికెన్ తీసుకున్నామండి. ఎవరు ఇష్టమైంది తీసుకోవచ్చు. నీ ఇష్టమైంది నేనే వేసిన, మరి ఆయన నీ ఇష్టమైంది తీసుకో. నీకు నచ్చింది తీసుకున్నావు ఆల్రెడీ. ఓకే రైట్. ఇది అండి పోటీ. ఎవరు ఫస్ట్ తింటారు అనేది లెక్క. అలాగే థమ్స్అప్ తీసుకున్నామండి. థమ్స్అప్ చెరొక థమ్స్అప్. వాటర్ ఎనీ టైం మనం తినేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ఉండాలి. ఒకటి ఉంటే సరిపోతుంది, రెండు ఏం అవసరం లేదు. ఇద్దరం భార్య భర్తలేము కాబట్టి రెండు ఏం అవసరం లేదు. ఇది లెక్క అండి. ఎవరు ఫస్ట్ వేసుకున్నావా? ముందే ఉంటాను నేను, కనీసం వేసుకోవద్దా? ఓకే ఆగు, ఫస్ట్ ఆగు ఆగు. నువ్వు చెప్పొద్దా? నేను నాకు కాదు. ఓకే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తావు? ఫస్ట్ ఎవరు వస్తారు? నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అనేది ఛాలెంజ్. తర్వాత ఆలోచిస్తావా? ఫస్ట్ గెలిచిన ఇప్పుడే చెప్పు. నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టు నేను ఇంత, నేను గెలిస్తే నేను చెప్పినట్టు నువ్వు వినాలే. ఇలా సాయంత్రం దాకా నేను గెలిచిన అనుకో, నేను చెప్పినట్టు నువ్వు వినాలే. ఊడువాటు ఊడవాలి, చల్లువాటి చల్లాలి, పిండేవాడి అన్నీ. నువ్వు గెలిచావు అనుకో, నువ్వు చెప్పినట్టు నేను వింటా. నువ్వు ఏ పని చెప్తా అది నేను చేస్తా అన్నీ. ఓకే రైట్ రైట్ అండి. అది ఇంకో వీడియోలో వస్తుంది. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత. ఓకే రైట్. బా మంచిగా బిర్యానీ బాగా వేసి చూద్దాం ఎవరు కలుపుతున్నారు. నాకు ప్రాబ్లం ఉన్నది. 4 ముక్కలు పెట్టగానే ఎక్కిళ్ళు వస్తాయండి. మరి ఇదేందో కానీ తాతలా పిచ్చలు ఇదే ఉందన్న కథ. ఎప్పుడైనా నుంచి బయట నుంచి ఏం తినండి ఎక్కువ శాతం. ఏం చూసుకున్నారా ఇంట్లోనే. అసలు బయట ఫుడ్ అంటేనే ఏదో తప్పిదారు మాత్రం. చెప్పినట్టు తినాలా మరి. నేను గెలుపునా నువ్వు గెలుపునా. ఇంకా తెలియదు. ఇది కట్టు. డిస్ అవుతుందండి. ఇందులో వీడియో చేయలేదు.
కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయినా కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. నలుగురు మింగు అట్లా మింగకు మరి. గెలవాలని అంత తప్ప మింగకు. మాట్లాడకద్ద అంటుంది, అసలు మాట్లాడక మొదలు బాంబు ఈసారి గెలిపే చూపిస్తాను చెప్తున్నదిగా. ఓ నీ కథ ఇదే కథ, నాదే కథ బొగ్గ అవుతుంది. అగో నీ అంత నప్పలప్ప మిగిలిన కొడతలేదు నువ్వు. నేను మాట్లాడ దొరుకుతానా చూస్తాను కదా, నేను ఆగినా. గురువు అంటారు. ఏదో పొరపాటు జరిగింది. నువ్వు తొందర తింటావా అని నిమ్మగా తింటాను, నాకే అర్థమవుతుంది కదా. అయినా నీకు ఉన్నాయి ముక్కలున్నాయి, ఏమి కాదు అది రైటు. ఆహా అబ్బో కొంచెం కారం ఎక్కువ తింటా అండి, కారం తినదు మాకు తెలియదు. అవి వస్తానే లెక్క, వాళ్ళ పెడితే కలవది. ఇదివరకు పెట్టినప్పుడు ఏదో సరే అనుకున్నా. కరెక్ట్ వేసిన, ఇలా బాగా తక్కువ ఏం లేదు. మీరే చూసిండగా కప్పు నిండా సమానంగా వచ్చినాయి. అంటే గెలుతో రకం ఓడితో రకం ఉన్నట్టు కథ. హలో ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా. మీరు అందరూ ఆదరిస్తారని ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది, కేవలం ఆమె కోసమే. ఎందుకు అంటే మేము డిఫెండము నాకు కూడా ఛానల్ ఉండాలని పట్టుబడి మరి స్టార్ట్ చేపించింది నాతోటి. కానీ ఒక్కనే మాట్లాడడం వల్ల అందరికీ కరెక్ట్ ఇమ్మడటం లేదు. ఎందుకంటే మాటలు రావు కాబట్టి మాట్లాడలేదు. అంతా నేనే చూసుకొని మరి ఈ ఛానల్ని రన్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ప్రేక్షకులు కంపల్సరీ మమ్మల్ని ఆదరిస్తారనే, నా కోసం కాదండి ఈమె కోసం. ఖచ్చితంగా మీరు ఆదరిస్తే ఈమెకు ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుందండి. ఎట్లాగో నేను ఓడిపోయినట్టే. ఇలాంటి వాళ్ళను మనకు ఎంకరేజ్ చేస్తే ఎక్కడ ఓడిపోకూడదని ఆమెకు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయడం అంటూ జరిగింది.
నాకు నేను ఒక ఛానల్ నేను రన్ చేస్తున్నాను. అట్లా కుదరదు, నాకు కూడా ఒక ఛానల్ కంపల్సరీ ఉండాలి. చేస్తావా లేదా అని నాతో పట్టుబడి మరి లొల్లి పెట్టుకొని మరి ఈ ఛానల్ను క్రియేట్ చేయించిందండి. అది వాస్తవం. అది దినాలు మొత్తం మొత్తం దినాలు. ఇదేంది నన్ను చూసి కాకుండా కానీ ఈమెను చూసైనా కానీ మా మిస్సెస్ చూసైనా కానీ ఖచ్చితంగా లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఇలాంటి వారికి మనము ఎంకరేజ్ ఇస్తే ఇంకా చాలా వాళ్ళకు సంతోషం మనం కల్పించాలనేది నా ఒపీనియను. అది కూడా మీ ఒపీనియన్ కావాలని నేను పదే మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎన్నో రకాల ఉన్నాయండి, మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క విషయం మీరు ఆలోచిస్తే, ఇలాంటి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తే మంచిదని నేను నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా అదే అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా మనసున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ముందుకు రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈమెను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎన్నో చూస్తాను మనం చెడు, ఒక మంచిని మనము స్వాగతిద్దామనేది నా ఆలోచన. పాపం మనం పాపం అన్నది వాళ్ళు మనకంటే చాలా తెలివికలలు, చాలా తెలివికలలు అండి. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదో ఓడిపోయినట్టున్నది, ఇక ఓడిపోయినా వాస్తవంగా అట్లే ఉన్నాయి. ఎందుకంటే మీ ముందు రావడానికి మాట్లాడడం కూడా ఉండాలని వీడియో చేయడం జరిగింది. గెలిపోవటం అనేది సహజము. ఇప్పటి నుండి నైట్ దాకా ఆమె ఏం చెప్తాదో నేను వినాలే కాదు. ఆమె ఏమేమి చెప్పింది, నేను ఏమేమి చేసినా అనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో వస్తుంది. ఆమె చెప్తుంది, నేను చేయాలి, అంతే కాదు. పొద్దున ఉప్మా తినడం వలన ఏమో తినలేకపోతాను. ఎందుకంటే ఉప్మా ఒకసారి తింటే అది ఎందుకో కానీ మళ్ళీ ఏం తినబుద్ది కాదు. యూట్యూబ్ అంటేనే అన్నిటికీ ఆస్కారమైందండి. ఒకటి ఉన్నది ఒకటి లేదు, మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ కలగలిపి ఉంటుంది. వాటిని అన్నిటి పక్క పెట్టండి. ఒక మీ చెల్లెలా, మీరు అక్కలానో చెల్లెలానో లేకపోతే ఒక తల్లిలానో ఈ ఛానల్ మీరు అందరూ ఆదరిస్తారని నేను ఒక మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. నా మనస్ఫూర్తిని మీరు ఖరాబ్ చేయరని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఒక మంచి పని చేస్తారనే ఉద్దేశం. ఎవరైనా కానీ, తల్లులైనా కానీ, నా అక్క చెల్లెలైనా కానీ, నా అన్నదమ్ములైనా కానీ అందరికీ నేను చెప్తున్నాను. నేను ప్లీజ్ దయచేసి సహకరించండి. ఉన్న కాడికి మాకున్న విషయంలో నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎంతోమంది అన్ని తప్పుడు పనులు చేసుకుంటా, తప్పుడు వీడియోలు చేసుకుంటా బ్రతకనేస్తున్నారు. మీ అందరూ చూస్తున్నారు కదా. ఒక సమయం అనేది మీరు కేటాయిస్తే వీళ్ళకి ఒక హెల్ప్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వీళ్ళకు సంబంధించింది ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. ఆమెకు సంబంధించిన ఛానల్ ఆమెకే, ఆమె ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నా వద్దనకుండా ఆమెకు నేను సెట్ చేస్తా. మీరందరూ సహకరిస్తారనే నేను అనుకుంటున్నాను. ఓకే అండి, నేను ఓడిపోయినా, నేనే అయిపోయింది. నువ్వేం చెప్పినా సాయంత్రం దాకా నేనే చేస్తా. ఇల్లుడు అంటే ఇల్లుడుతా, బట్టలు ఉతుకుంటే బోల్దోమ అంటే బోల్దోముతా. ఏ సాయంత్రం దాకా రాత్రి 9 అయ్యాక కానీ చెప్తా అది. ఓకే అండి, మరి ఏం చెప్తుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో.
ఆయన చెప్పిన పనుల్లో చేయాలి, తప్పది కాదు. ఓకే రైట్.